నెల్లూరు మూలపేట మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించారు. మంత్రి నారాయణ తన కుమార్తె శరణితో కలిసి ఆకాశ దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మూలపేట శివాలయంలో ఆకాశ దీపం వెలిగించడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 11వ శతాబ్దంలో ముక్కంటి రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని, చోళరాజుల కాలంలో రాతి కట్టడాలు కట్టారని తెలిపారు. నెల్లి చెట్టు కింద స్వామివారు వెలియటంతో నెల్లూరు అనే పేరు వచ్చిందన్నారు. కార్తీక మాసం పొడవునా మహిళలు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తారని తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి మాట్లాడుతూ మా నాన్న టీడీపీ కుటుంబంతో ఆకాశ దీపోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మూలాపేట శివాలయంలో కార్తీక మాస పూజలు నిర్వహిస్తే కోరికలు తీరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. మూల స్థానేశ్వర స్వామి ఆశీస్సులతో అందరికీ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఆదరించిన రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుందన్నారు.
నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ 11వ శతాబ్దం నాటిది. అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత చోళరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు. నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్రలు తెలియజేస్తుంది. అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో భక్తిశక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు. కార్తీక మాసం ప్రారంభంలో ధ్వజస్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది. ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్నా ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం. పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని, సమాజంలోని అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుందని, వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు. అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపాలు చేయటం ఈ 30 రోజులు యాక్చువల్గా జరుగుతుంది. ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మూలాధార శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించే అదృష్టం నాకు కలిగేందుకు మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆర్థికంగా అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు డెవలప్ కావాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను.